ఒకనాడు విష్ణుమూర్తి శివపూజ చెయ్యాలనుకున్నాడు. దానికోసం చాలా శ్రమ కోర్చి 1000 కమలాలను సేకరించాడు. శివుడు విష్ణువు భక్తిని పరీక్షిద్దామని ఒక కమలాన్ని మాయం చేశాడు. అప్పుడు కమలనయనుడు, కమలాక్షుడు అని పిలువబడే విష్ణువు ఒక్క క్షణం ఆలోచించకుండా తన కన్నుని 1000వ కమలంగా శివునికి అర్పించాడు. దాంతో ప్రసన్నుడైన శివుడు విష్ణు భక్తికి మెచ్చి కన్నుతో పాటు సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. నిన్నటి వీడియోలో విశ్వకర్మ సుదర్శన చక్రం చేసిచ్చాడు అని తెలుసుకున్నాం కదా. మరి ఇది ఏంటి, ఏది కరెక్టు అని డౌట్ వచ్చిందా? రెండూ కరెక్టే. ఎలా అంటే, కాలచక్రం తెలుసు కదా, కాలం చక్రంలా తిరుగుతూ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కలియుగం అవ్వగానే మళ్ళీ సత్యయుగం, త్రేతాయుగం అలా వస్తాయి. ఒక కల్పంలో చాలా యుగాలు ఉంటాయి. అలా ఒక కల్పంలో విశ్వకర్మ సుదర్శన చక్రం ఇస్తే మరో కల్పంలో శివుడు ఇచ్చాడు. అదన్నమాట సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి.